దేవుని నామానికి మహిమ కలుగుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి ఉదయకాలం వాగ్దానం చూస్తున్న ప్రియాతి దేవుని బిడ్డలందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రత్యేకమైన హృదయపూర్వకమైన వందనాలు. దేవుని బిడ్డలారా, ప్రతి ఉదయకాలం వస్తున్న వాగ్దానం చూస్తూ దేవుని నామాన్ని మహిమపరుస్తున్న ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. దేవుడే మనతో మాట్లాడుతున్నాడు, దేవుడే మనకు దర్శిస్తున్నాడు కనుక ఈ దినం దేవుడు ఏ వాక్కు నుంచి బలపరుస్తున్నాడు చూద్దాం. పరిశుద్ధ లేఖన గ్రంథంలో నుంచి యెషయా గ్రంథము 51వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాం. యెహోవా సీయోనును ఆదరించుచున్నాడు, దాని పాడైన స్థలములన్నింటినీ ఆదరించి దాని అరణ్య స్థలములను ఏదేను వలె చేయుచున్నాడు. దాని ఎడారి భూములు యెహోవా తోట వలె అగునట్లు చేయుచున్నాడు. ఆనంద సంతోషములను కృతజ్ఞతాస్తుతియు సంగీత గానమును దానిలో వినబడును. ఈరోజు దేవుని బిడ్డలారా, దేవుడు బలమైన వాక్కునిస్తున్నాడు. దేవుడు ఇస్తున్న ఈ దినము మన జీవిత విధానము దేవుడు ఏ రీతిగా మారుస్తానంటున్నాడో, ఏ రీతిగా ఆశీర్వదిస్తానంటున్నాడో వాక్యంలో నుంచి మనం చూస్తూ ఉంటే ఆదరించబడే విధంగా, రెండోదిగా పాడైన స్థలములను ఆదరించి దాని అరణ్యములను ఏదేను వనం వలె చేయబోతున్నాడు. ఈరోజు దేవుని బిడ్డలారా, ఏదేను వనము అంటే అది ఫలభరితమైన జీవితము. అక్కడ మంచి ఫలములు ఉంటాయి, జీవ చలములు ఉంటాయి, అక్కడ జీవమే ఉంటుంది, మరణం ఉండదు. అక్కడ సంతోషము ఆనందంతో నిండుకునే స్థలముగా ఈరోజు మీ జీవితాల్లో దేవుడు ఆశీర్వదిస్తానంటూ ఉండగా కృతజ్ఞతాస్తులతో సంతోష ఆనందముతో ఇక్కడ వాక్యం తెలియజేస్తున్నట్లుగా ఎడారి భూములు యెహోవా తోట వలె చేయుచున్నాడు. కాబట్టి ఆనందముతో, సంతోషంతో, కృతజ్ఞతాస్తుతులతో, సంగీత గానముతో దానిలో వినబడును. ఈరోజు దేవుడు చేసే కార్యాలను బట్టి, దేవుడు చేసే అద్భుతాలను బట్టి నీ జీవితంలో సంతోషము, ఆనందము, దేవుని స్తుతించే విధానము, దేవుని మహింపరిచే విధానంలో దేవుడు నిన్ను నింపబోతున్నాడు. ధైర్యం తెచ్చుకుందాం, విశ్వాసంతో ముందుకు కొనసాగుదాం. జీవితాలను, పాడైపోయిన జీవితాలను ఏదేను వనంగా దేవుడు ఆశీర్వదించబోతుండగా మరి వాగ్దానాన్ని బట్టి ధైర్యం తెచ్చుకుంటూ ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, గొప్ప దేవా, ఈ దినం మాకు ఇచ్చిన యొక్క వాగ్దానాన్ని బట్టి నీకు మహిమ. ఎంతమంది వాగ్దానం చూస్తూ ఉన్నారో, ఎంతమంది వాగ్దానం స్వీకరించుకుంటూ ఉన్నారో వారందరి పట్ల ఈ వాగ్వచనాలన్నీ రూఢీపరిచాయా. వారి జీవిత విధానాన్ని ఆశీర్వదించండి. ఏదేను వనంలా మంచి ఫలభరితంగా, మంచి జలగల ఊటమిచ్చే, జీవ జలమునిచ్చే జీవితాలను ఒక్కొక్కరికి ఇచ్చి మహింపరుచుకోండి. మీ నామానికి మహిమ తెచ్చుకోండి, ముందుకు కొనసాగించండి. అనేకులకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఈ దిన వాగ్దానాన్ని మార్చి నామానికి మహిమ తెచ్చుకోమని ప్రభువైన యేసుక్రీస్తు నామమున పేరిట అడిగి వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాము గొప్ప తండ్రి, ఆమేన్. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానం మీ సొంతం చేస్తూ అనేకులకు మంచిగా లైక్, షేర్ చేస్తూ, కామెంట్ చేస్తూ దేవుని నామాన్ని మహిమపరుద్దాం. 40 దిన ఉపవాస ఆరాధన జరుగుతున్నాయి దేవుని బిడ్డలారా. ఈ దినం ప్రత్యేకంగా 6వ ఉపవాస ఆరాధన మనందరం కలిసి దేవుని మహిమపరుద్దాం. మీరందరూ కూడా ప్రేమపూర్వకంగా మీకు తెలియజేస్తున్నాం, మాతో కలిసి ఆరాధించడానికి రండి. మనందరం ప్రార్థన పట్టణంలో JPM మినిస్ట్రీస్ యొక్క చర్చి ప్రాంగణంలో ఈ ఉజ్జీవ ఉపవాస ఆరాధనలో ముందుకు కొనసాగుదాం. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. ఆమేన్.